తొలిగా దర్శించుకోవాల్సింది వరాహస్వామిని అని అంటారు. ఎందుకని? వరాహస్వామిని దర్శించుకుంటే తిరుమల యాత్ర పూర్తి కాదా? ఈ మాట ఎందుకు పుట్టింది? తిరుమల శ్రీనివాసుడి ఆలయం రహస్యాల పుట్ట, ఎన్నో ఆధ్యాత్మిక భాండాగారాల నిధి. అందులో భాగంగా చూస్తే ఈ భూమికి హిరణ్యాక్షుడి ద్వారా ప్రళయం సంభవించినప్పుడు ఆ శ్రీహరి ఆదివరాహస్వామి అవతారం దాల్చి అతన్ని చంపి తిరిగి భూమిని సంరక్షిస్తాడని అంటాయి మన పురాణాలు. దశావతారాల్లోనే 3వ అవతారమైన వరాహస్వామికి తెలుగు రాష్ట్రాల్లో 2 ఆలయాలున్నాయి. వాటిలో ఒకటి తిరుమలగాగా రెండోది కామన్పూర్లో ఉంటుంది. అయితే వీటిలో తిరుమలలో వెలిసిన ఈ ఆదివరాహ ఆలయానికి విశేష ప్రాధాన్యత ఉంది. అదేలా అంటే ఆదివరాహ, ప్రళయవరాహ, యజ్ఞవరాహ అనే 3 వరాహ రూపాలలో తిరుమలలో వెలిసిన స్వామిని ఆదివరాహ స్వామి అని అంటారు. ఈ స్వామి భూమి మీద సంచరించేటప్పుడు వృషభాసురుడనే రాక్షసుణ్ణి చంపి వస్తుండగా ఆయనకు శ్రీనివాసుడు ఎదురుపడతాడట. ఆ సమయంలో భూమి మొత్తాన్ని పరిరక్షించిన ఆ అవతారమూర్తిని చూసిన శ్రీనివాసుడు ఆ భూ యజమాని అయిన ఆదివరాహ స్వామిని చూసి తనకు ఈ భూమిపై కలియుగాంతం వరకు నివసించాలని ఉన్నది కావున ఇక్కడ తనకు కాసింత స్థలము కావాలని కోరతారట శ్రీనివాసుడు. అందుకు ఆ ఆదివరాహమూర్తి నాకు మూల్యము చెల్లిస్తేనే స్థలం ఇస్తానని అంటాడట. అందుకు శ్రీదేవి తనను వదిలి వెళ్ళిన కారణంగా తన వద్ద ధనము లేదని అంటాడట ఆ శ్రీహరి. అయితే మరో ఉపాయం తన దగ్గర ఉన్నదని, తన దగ్గరకు వచ్చే భక్తులు మొదటి దర్శనం మేము చేసేలా చూస్తానని, అదే సమయంలో తొలి నైవేద్యము మీకు దక్కేలా చూస్తానని మాట ఇస్తాడట శ్రీనివాసుడు. ఈ ఒడంబడికలు ఒప్పుకున్న ఆదివరాహుడు శ్రీనివాసుడికి తిరుమల కొండలపై 100 అడుగులు చోటు ఇచ్చానని అంటాయి మన ఇతిహాసాలు. శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య దిశలో తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతనమైందిగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ తొలిమూర్తి వరాహమూర్తిని నమ్ముతారు. అందువల్లే ఈ వెంకటాచలం ఆదివరాహ క్షేత్రంగాను బాసిల్లుతోందని చెప్పుకొస్తారు. ఆ వైకుంఠం నుంచి వచ్చిన శ్రీనివాసుడికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందుకు గాను వరాహస్వామికే తొలి దర్శనం, తొలి అర్చన, మొదటి నివేదన జరిగేలా రాగిరేకు మీద వెంకటేశ్వరుడు రాసిచ్చాడని, ఆ రాగిరేకుకు నేటికి హారతి టికెట్ కొన్న వారికి హారతి సమయంలో చూపిస్తారని అంటారు. అందుకే తిరుమలకి వచ్చినప్పుడు ఆ ఆదివరాహస్వామి వారి దర్శనం చేయకుంటే ఆ యాత్ర ఫలం దక్కదని చెప్తారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారమే ఈ గుడిలోనూ రోజువారీ పూజలు జరుగుతాయని, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి చక్రస్నానం కార్యక్రమం జరుగుతుందని, వరాహస్వామి ఆలయ ముఖమండపంలో వైకుంఠ ద్వాదశి, రథసప్తమి పండుగలు ఘనంగా నిర్వహిస్తారని అంటారు పండితులు. అంతేకాదు వరాహ జయంతిని కూడా ఇక్కడ విశేషంగా జరుపుతారని చెప్పుకొస్తారు ఆగమ శాస్త్ర నిపుణులు. అంతేకాదు ఈ స్థలం మహావిష్ణు అవతారంలో ఒకరైన వరాహస్వామి మరో అవతార పురుషుడైన వెంకటేశ్వరుడికి ఇవ్వడం వల్ల వెంకటేశ సమోభూతో నభూతో న భవిష్యతి, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన అంటారు. అందుకే అంటే వెంకటేశ్వరుని వంటి దైవమూ లేరు, వెంకటాద్రి వంటి క్షేత్రమూ లేదని అర్థం. ఎవరైనా భూమి లేదా స్థలాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు అది ఎంతకీ తెమలకపోతే ఈ భూవరాహ ఆదివరాహ స్వామిని మొక్కితే వారి పనులు ఇట్టే నెరవేరుతాయని చెప్తారు మన ఆధ్యాత్మికవేత్తలు. ఎందుకంటే ఆ శ్రీనివాసుడే అంత నివాసయోగ్యమైన స్థలం చూపిన స్వామికి మనలాంటి సామాన్య భక్తులకింత చోటు చూపలేరా? కనుక జై ఆదివరాహ, భూవరాహ జై జై అంటూ సెలవు తీసుకుందాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో ఆదివరాహాయ. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఈ భక్తి.